అంటే లాస్ట్ 10 years నుంచి మనం గమనించామంటే హైదరాబాద్లో గ్రోత్ ఎలా ఉంది మేడం రియల్ ఎస్టేట్ నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉండబోతుందండి మీరు ఏం చెప్తారు? లాస్ట్ 10 yearsలో కొన్ని ఏరియాస్లో మనకి 900% వరకు రేట్స్ పెరిగిన రియల్గా పెరిగిన ఏరియాస్ మనకు ఉన్నాయి. లైక్ మోకిలా కానీ, నానక్రామ్గూడ కానీ, నియోపోలిస్ కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం గ్రాఫ్ గీస్తే ఆల్మోస్ట్ 900% వరకు ద ప్రైజెస్ హ్యావ్ గోన్ అప్. ఓకే, సో ఆ ఒక్క గ్రోత్ చూసుకుంటే నెక్స్ట్ 5 years మీకు అంత ఉండదు. ఎందుకంటే డెఫినెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ యాజ్ మచ్ యాజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ హ్యాస్ డన్. దిస్ ఈజ్ అ ఛాలెంజ్ టు ద గవర్నమెంట్ ఆల్సో. ఎందుకంటే దట్ ఈస్ అ సెంట్రల్ పార్టీ, వాళ్ళు ఏం చేయాలన్నా సెంట్రల్ నుంచి ఆథరైజేషన్ ఉండాలి. కాకపోతే మనకి ప్రీవియస్ గవర్నమెంట్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ వాజ్ ఎ లోకల్ పార్టీ, డిసిషన్స్ వేర్ మేడ్ లోకలీ, ఒక ఫ్యామిలీ డిసిషనే ఉండేది. కానీ ఇప్పుడు ఒక డిసిషన్ పాస్ అయ్యి బయటకు రావాలి అంటే దానికి చుట్టూ చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ల్యాగింగ్ అయితే మనకి చాలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇఫ్ యూ టేక్ ద పాస్ట్ హిస్టరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన స్టేట్స్ ఏమీ లేదు. వాళ్ళు బేసిక్ థింగ్స్ కామన్ పీపుల్కి ప్రొవైడ్ చేసేంత వరకే దే వర్ లిమిటెడ్. సో ఇప్పుడు నన్ను అడిగితే ద ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ సమ్ మిరాకిల్స్. ఆ పేరు తీసేసి కొత్తదేమన్నా అక్కడ పెట్టాలి అనుకుంటే. ఇప్పుడు రీసెంట్గా మన సీఎం గారు హీస్ గాన్ ఫర్ డవాస్కి వెళ్ళారు. యా, సో ఇఫ్ యూ కంపేర్ ద లాస్ట్ ఇయర్ మీట్ అండ్ దిస్ ఇయర్ మీట్ చాలా చేంజెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మీట్లో మనకి ఈవీ సెక్టర్స్ నుంచి ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు సీ హౌ మెనీ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్. ఈ ఒక్క సమ్మిట్తోనే మనకు అర్థమైపోతుంది ఈ చేంజ్ ఇన్ గవర్నమెంట్ మన సిటీని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది. హైకోర్టు కూడా ఇట్స్ షిఫ్ట్ చేస్తా అన్నారు. ఒకవేళ హైకోర్టుకి షిఫ్ట్ చేసి అక్కడికి డెవలప్మెంట్ అయితే ఎలా ఉంటుంది మేడం? ఆ ఏరియా మొత్తం ప్రైజెస్ కావచ్చు ఇదంతా షిఫ్ట్ చేస్తారు అనడానికి, షిఫ్ట్ అవ్వడానికి చాలా ఇది ఉందండి. బికాజ్ ఇట్స్ నాట్ ఎ మోనోపోలీ డిసిషన్. అది హైకోర్ట్ అనేది అది ఇట్స్ ద హోల్ పార్టీ హ్యాస్ టు డిసైడ్. ప్లేస్ ఎక్వైర్ అవ్వాలి, సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. కానీ అయితే మాత్రం డెఫినెట్లీ ఆ ఒక ఏరియాకి డెఫినెట్లీ మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పార్ట్ అండ్ పార్షియలీ ప్రతి ఒక్క ఏరియాని డెవలప్ చేయాలనుకుంటున్నారు. కొన్ని ఏరియాస్కి ఎడ్యుకేషనల్ సెక్టర్ కింద, కొన్ని ఏరియాస్ ఇప్పుడు కోర్ట్స్ అండ్ లీగల్ కింద, కొన్ని ఏరియాస్కి ఎంటర్టైన్మెంట్ కింద అలా చేసుకుంటూ వస్తే మాత్రం ఒకటే ఏరియాని డెవలప్ చేయకుండా ప్రతి ఏరియాలో కొంచెం కొంచెం ఏరియాని డెవలప్ చేసుకుంటూ వస్తే చిన్న చిన్న టౌన్షిప్స్ ఫామ్ అయిపోతుంది. అంటే మీరు అనేది గతంలో ఒకే ఏరియా డెవలప్ చేశారంటారు. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి అదే కదా అదండి అయింది. హైదరాబాద్ని ఇప్పుడు ఆల్ ఓవర్ తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ ఈజ్ ఓన్లీ వన్ సిటీ విచ్ ఇస్ హైలీ డెవలప్డ్. ఎందుకంటే ఫస్ట్ నుంచి అందరు ఫోకస్ చేసింది ఓన్లీ హైదరాబాద్. వేరాజ్ మనకి వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది, నల్గొండ ఉంది. ఈ డిస్ట్రిక్ట్స్ని ఎవరు ఫోకస్ చేయలేదు. దే జస్ట్ ఫోకస్డ్ ఆన్ హైదరాబాద్. ఇలా కాకుండా ఇప్పుడు ఆంధ్ర అంటున్నారు, ఇప్పుడు అది రాగా ఉంది. స్టేట్ బైఫకేట్ అయినాక అక్కడ ఏ డెవలప్మెంట్స్ అవ్వలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు హైకోర్టు ఒక చోటకి షిఫ్ట్ చేయాలి, ఎడ్యుకేషనల్ హబ్ ఇంకో చోటకి తీసుకుని వెళ్ళండి, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఇంకొక చోటకి తీసుకెళ్తే అది ఏమవుతుందంటే ప్రతి సిటీలో ఏదో ఒక చిన్న చిన్న డెవలప్మెంట్స్ మనకి కనబడుతుంది. ఆ ఒక్క దానివల్ల చిన్న చిన్న టౌన్షిప్స్ ఫామ్ అవ్వటము, అక్కడ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వటము, ఎంటర్టైన్మెంట్, పీపుల్ కమింగ్ అండ్ రిసైడింగ్ దేర్. సో మనకి హైదరాబాద్లో జరిగినట్టుగా ఉండదు. ఒకటే ఏరియా మొత్తం ఒకటే ఏరియాలో వచ్చి స్టాగ్నెంట్ అయ్యి అందరు అదే ఏరియాలో వచ్చి పడటము అలాంటివి ఉండకుండా కొంచెం ప్రికాషన్స్ తీసుకుని, అంటే అది ఫోర్సీ చేసి చేయాలి. అది ఇట్స్ బేసిక్లీ ఆన్ టౌన్ ప్లానింగ్ అనమాట. కానీ ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి హైదరాబాద్లో. ఇంకెక్కడుందండి, మనకి ల్యాండ్సే లేవు. హైదరాబాద్ డజంట్ హోల్డ్ ఎనీ మోర్ ల్యాండ్స్. ఇంక ఇప్పుడు సౌత్ సైడ్, నార్త్ సైడ్, ఈస్ట్ అన్నీ ఎందుకు ఎక్స్పాండ్ అవుతుందంటే హైదరాబాద్ ఫుల్ అయిపోయింది. సో మనకి ఇంకా ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ అనేది సిటీ లోపల అయితే ఇంకా ఏమీ లేదు. సో అందుకే ఇప్పుడు మెన్ ప్రీవియస్ గవర్నమెంట్ వాజ్ దేర్, నిమ్స్ తీసుకెళ్ళి జహీరాబాద్లో వేశారు, డేటా వేర్ హౌస్, మైక్రోసాఫ్ట్ డేటా వేర్ హౌస్ వచ్చి మనకి బెంగళూరు హైవేలో వేశారు. ఎందుకంటే కొంచెమైనా కూడా డీవియేట్ అవుతుంది అనేసి. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఇండస్ట్రీస్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఐటీ కానీ ఇవన్నీ మనం ఇలా చేయొచ్చు. కానీ ప్రస్తుతం అయితే మనకి హైదరాబాద్ సిటీ లిమిట్స్లో వీ డూ నాట్ హోల్డ్ ఎనీ ల్యాండ్స్. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రైసెస్ తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా, ఎలానే స్టేబుల్గా ఉండే అవకాశం? ప్రైసెస్ అయితే తగ్గదండి. సో ఐ హ్యావ్ సీన్ ఇన్ మెనీ వీడియోస్ అండ్ మెనీ ఆర్టికల్స్ చదువుతూ ఉన్నాను ఆన్ రియల్ ఎస్టేట్ సేయింగ్ దట్ దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ కరెక్షన్ ఇన్ రియల్ ఎస్టేట్ మార్కెట్, విచ్ ఈస్ యాక్చువల్లీ ఎ ఫాల్స్ స్టేట్మెంట్.
నేను 100 కోట్లు పెట్టి ఒక ఎకరా ల్యాండ్ కొనుక్కొని నాకు ఎండ్ యూజర్ ప్రైస్ నేను ఒకటి క్యాలిక్యులేట్ చేసి ఒక ప్రాపర్టీ నేను సేల్కి పెట్టాను. గవర్నమెంట్ మారింది, మార్కెట్ పడిపోయిందని చెప్పేసి నా 100 కోట్ల ప్రాపర్టీ నేను 80 కోట్లకి వాల్యుయేషన్ వేయలేను కదా. సో కరెక్షన్ అనేది అవ్వదండి. స్టాగ్నెంట్ మైట్ హ్యాపెన్, కానీ అది రేట్ పడిపోతుంది, ఈ రేట్లు ఉండవు, ప్రాజెక్టులు రావు అనుకోవటం చాలా తప్పు. లాస్ట్ 5 years నుంచి కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ లోకల్ పీపుల్ కంటే కూడా వేరే స్టేట్స్ నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మనం తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ కొంటున్నాం ప్రాపర్టీస్. మీరు ఒక్కరోజు మీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు నిలబడితే మీకు ఎక్కువ మట్టుకి నార్త్ ఇండియన్స్ కొంటారు ఇక్కడ ప్రాపర్టీస్. ఐటీ అని అదని ఇదని జాబ్స్ కోసం వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ హై రైజ్లలో మీరు వెళ్ళి చూస్తే 50 to 60% పీపుల్ ఆర్ ఫ్రమ్ నార్త్ ఇండియా. దే ఆర్ ద బయర్స్ ఇన్ హైదరాబాద్. కానీ మన హైదరాబాదీస్ ఏమంటాము, ఆ ఏరియాలో అంత రేట్ లేదు, ఈ ఏరియాలో ఇంత రేట్ లేదు, ఎవడు కొంటాడని మన చేతులు కట్టుకొని కూర్చుంటున్నాము. కానీ అక్కడ చూస్తే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి.